హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థన చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సరస్వతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరే వృషాభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 48వ అధ్యాయం కొత్త అధ్యాయం పెట్టుకోబోతున్నాము. ఈ యొక్క అధ్యాయం పేరు శ్రీకృష్ణుడు తన భక్తులను ఆనందింప చేయుట అనేటువంటి ఒక అధ్యాయము. శ్రీ సుఖం వాచ అధం విజ్ఞాయ భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః సైరంధ్యా కామతప్తాయ ప్రియామిచ్చన్ గృహం యయౌ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యము శాంతకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. ఉద్ధవుడు తెచ్చిన వార్తను విన్న పిమ్మట సర్వజ్ఞ సర్వాత్ముడగు భగవానుడు కామపీడిత అయిన సైరంధ్రి త్రివక్రను సంతృప్తి పరచగోరిన వాడై ఆమె గృహమునకు వెడదను. హరే కృష్ణ ప్రభుజీ.
భాష్యము భగవద్గీతల యందు ఒక ఆసక్తికరమైన అంశమని మన వసగగలదు. తొలి పద్యపాదమునందు అథా విజ్ఞాయ భగవాన్ ఈ విధముగా ఉద్ధవుని సందేశము ఎరిగిన వాడై భగవానుడు అని 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 చెప్పబడగా, రెండవ పద్యపాదమునందు శ్రీకృష్ణుడు సర్వాత్ముడని సర్వదర్శనుడని చెప్పబడింది. అనగా దూతలు చెప్పేడి వార్తలపై నిక్కముగా ఆధారపడనప్పటికీ అతను మానవ పాత్రను పోషించుతూ దూత వార్తలను వినుచుండును. ఇది మన వలె అవసరం కొద్దిగా గాక విశుద్ధ భక్తినితో వినియమయ్యేడి దివ్య లీలానందముతో అతడు మరణించును. వ్రజవాసులు మనోభావాలను భగవానుడు చక్కగా ఎరుగున్నాడని, హృదయములందే వారితో అతడు వాటిని వినిమయము కావించున్నాడని సర్వదర్శన అను పదము సూచించుతున్నది. ఇప్పుడు బాహ్యలీలలో అతడు కామరోగం నుండి బయటపడనున్న త్రివక్రమ అనుగ్రహింపదలచెను. హరే కృష్ణ. మహార్హోపస్కరైరాఢ్యం కామోపాయోపబృంహితం ముక్తదామా పతాకాభిర్వితాన శయనాసనై ధూపై సురభిర్ధీపై సగ్రాంధైరపి మండితం. అనువాదం సుబ్బరత్నం మాతజీ, భాష్యము జి లక్ష్మీ మాతజీ. హరే కృష్ణ. త్రివక్ర గృహము అత్యంత విలువైన వస్తువులతో నిండి ఉండి కామోదీప ముస్తాబులతో అలరారుచుండెను. పతాకములు, ముత్యాలు మాలలు, మేలికట్టు పందిళ్ళు, చెయ్యలు, ఆసనములు, సుగంధ ధూపములు, దీపములు, పుష్పమాలలు, గంధాదులు అచట నుండెను. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. త్రివక్ర గృహమునందలి కామోద్దీపమగు ముస్తాబులలో కొన్ని శృంగార పటములు ఉండేనని శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. ఆమె చెంతనున్న వస్తు సామాగ్రిలో కామోత్తేజకమగు ఔషధులు ఉండేనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. త్రివక్ర మనోగతమును అంచనా వేయుట పెద్ద కష్టమేమీ కానప్పటికీ ఆమెను భౌతిక అస్తిత్వము నుండి రక్షించుటకు శ్రీకృష్ణుడు అచ్చటకు వెడలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. గృహం తమాయాంతమవేక్ష్య శాసనాత్ సద్య సముత్థాయ హి జాత సంభ్రమా యతోపసంయమ్య సఖీభిరచ్యుతం సభాజయామాస సదాసనాదిభిః. ప్రభావతి మాతజీ. ఇంట్లో ఉన్నారు మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. త్రివిక్ర తన గృహమునకు అతడు అరుదించుటను గాంచినంతటా సంభ్రమంతో ఆసనముల నుండి లేచి సఖీ సహితముగా ఎదురేగి ఆ దేవదేవుని ఆహ్వానించినదే ఉత్తమాసమును పూజా ద్రవ్యమును వసకి సత్కరించెను. హరే కృష్ణ. తదోద్ధవా సాధుతయాభిపూజితో న్యషీదదుర్వ్యాం అభిమృస్య చాసనం కృష్ణోపి తూర్ణం శయనం మహాధనం వివేశలోకాచరితాన్యనువ్రత. సుబ్రహ్మణ్య ప్రభుజీ. అనువాదము భాష్యము చంద్రమాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. సాధు పురుషుడు ఉద్ధవుడు కూడా ఆదరపూర్వకంగా సముచితాసనము బడెసెను. కానీ అతడు దానిని కేవలం స్పృశించి నేలపై కూర్చుండెను. అప్పుడు శ్రీకృష్ణుడు లోక మర్యాదను పాటించు వెంటనే అతి విలువైన శయ్యపై సుఖాసీనుడయ్యెను. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్సరండి. భాష్యము శిలప్రపాద వారి భాష్యం శిలప్రపాద వాటించు. తన ప్రభువు పట్ల భక్తి ప్రవర్తనను కలవాడే ఉద్ధవుడు అతని సన్నిధిలో విలువైన ఆసనమునందు కూర్చోమనుటకు నిరాకరించి ఆసనమును కరములతో సృష్టించి నేలపై కూర్చుండనని ఆచార్యులు పలికిరి. త్రివిక్ర యొక్క గృహాంత భాగంలోని శయ్యపై శ్రీకృష్ణుడు సుఖాసీనుడయ్యానని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు వ్యాఖ్యానించారు. హరే కృష్ణ ప్రభుజీ. సామజ్జనాలేపదుకూలభూషణ సద్గంధతాంబూలసుధాసవాదిభిः రసాధితాత్మోపససారమాధవం సవ్రీడలోలోత్స్మితవిభ్రమీక్షితైः. సుశీల మాతాజీ అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. చక్కగా స్నానం చేసి లేపనములను శరీరం పాలదుకొని మేలైన వస్త్రములను ధరించి ఆభరణములు పూమాలలు గంధముతో అలంకరించుకొని తాంబూలమును నములుచు సుగంధ మధువును త్రాగినదై త్రివక్ర చక్కగా తయారై సిగ్గుతోనూ లీలాహాసంతోనూ కూడినట్టి మరులుగొల్పెడి చూపులతో శ్రీకృష్ణుని సమీపించెను. రతి సుఖమునకై స్త్రీ సన్నద్ధురాల ఏడి పద్ధతులు వేల కొలది సంవత్సరములైనను మారలేదని ఈ శ్లోకం వలన స్పష్టమవుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. आहूय कान्तां नवसङ्गमप्रिया विसङ्कितां कङ्कणभूषिते करे प्रगृह्य सय्यामदिवेश्य रामया लेमेनुलेपार्पणपुण्यलेशया. శివలీల మాతాజీ అనువాదము భాష్యము లక్ష్మీపార్వతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత చదువుతారా? ఓకే, మహాలక్ష్మి మాతాజీ మీరు భాష్యం చదవండి, మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. నవసంగమ జనిత సిగ్గుతోనూ ఉత్కంఠతోనూ ఉన్న ప్రేయసిని చెంతకు పిలిచి కంకణ శోభితములకు కరములను పట్టుకుని శ్రీకృష్ణుడు ఆమెను శయ్యపైకి తీసుకొని ఆ విధముగా అతడు కేవలము అంగరాగమును వసిగిన పుణ్య లేశమును కలిగినట్టి ఆ రమణితో క్రీడించాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. భాష్యము. ఆ సమయమున త్రివిక్ర కన్య అయి ఉండెనని నవసంగమ ప్రియ అను పద సముదాయమును సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. ఆమె కురూపియకు గూని వనితగా ఉండెను, కానీ దేవదేవుడు ఆమెను రమణీయ యువతిగా మార్చెను. అందువలన ఆమె స్పష్టముగా శ్రీకృష్ణుని ఎడ కామాతురై అయి ఉన్నప్పటికీ సహజముగా సిగ్గు ఉత్కంఠ కలిగినదయ్యను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. తానంగతప్తా కుచయోరురస్తదాక్ష్ణోర్జిఘ్రనంత్యాచరణేన రుజో మృజంతి దౌర్భ్యాం స్తనాంతరగతం పరిరభ్య కాంతం ఆనందమూర్తిమజహాతి దీర్ఘతాపం. రాధమ్మ మాతాజీ. ఏడో శ్లోకం కదా ప్రభుజీ. అవును మాతాజీ. శ్రీకృష్ణ పాదపద్మ సుగంధమును ఆఘ్రానించినదే త్రివక్ర కుచములందు హృదయమునందు నేత్రములందు చెలరేగిన కామతాపమును పోగొట్టుకును. స్తనద్వయం నడుమ ఆనంద స్వరూపుడుగు తన కాంతుని శ్రీకృష్ణుని రెండు బాహువులతో ఆలింగనము చేసుకుని ఆమె చిరకాలం నుండి కలిగిన తాపమును త్యజించింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. శైవం కైవల్యనాథంతం
ప్రాప్య దుష్ప్రాప్యమీశ్వరం అంగరాగార్పణేనాహో దుర్భగే దామయాచత. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. ఆ విధముగా అలభ్యుడగు భగవానుని కేవలము అంగరాగ అర్పణమనిడి కార్యమచే పొందినదై దురదృష్టవంతురాలగు వక్ర ఆ కైవల్యనాథుడిని ఈ కోరికను అడిగెను. భాష్యము. కేవలము నాతోనే సుఖింపుము గాని అన్యవనితతో కాదు అని త్రివక్క శ్రీకృష్ణుని అడ్డించినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. శ్రీకృష్ణుడు అట్టి వరము నొసగొటకు సిద్ధపడినందున త్రివర్క వక్ర ఇచ్చట దురదృష్టవంతురాలిగా వర్ణింపబడినది. సామాన్య నేత్రములకు ఆమె కామసుఖమును అడ్డించినట్లు గోచరించినప్పటికీ యథార్థమునకు ఆమె అప్పుడు ముక్తాత్మురాలై ఉండనని శ్రీధర స్వామి పలికిరి. హరే కృష్ణ. సహోష్యతామీహ ప్రేష్ట దినాని కతి చిన్మయా రమస్వనోత్సాహే త్యక్తుం సంగం తేంబురుహే క్షణ. శివలీల మాతాజీ. త్రివక్ర పలికెను. ఓ ప్రియుడా, కొలది దినములు ఇచ్చట నాతో కలిసి ఉండి ఆనందమును అనుభవింపము. ఓ కమలనయన, నీ సాంగత్యమును నేను విడవదాలను. భాష్యము. అంబు అనగా బలము, జలము, రుహ అనగా పుట్టినది అని అర్థము. ఆ విధముగా అంబురుహ అనగా కమలమని అర్థము. శ్రీకృష్ణుడు అంబురుహేక్షణ కమల నయనుడు అని పిలువబడిను. సకల సౌందర్యమునకు మూలము, సమస్త సౌందర్య స్వరూపము అతడే. కనుక త్రివక్ర సహజముగానే అతని ఎడ ఆకర్షితురాలయ్యను. అయినను భగవానుని సౌందర్యము ఆధ్యాత్మికమైనది, విశుద్ధమైనది. త్రివక్రతో సుఖించుట అతని ఉద్దేశము కానే కాదు. పైగా విశుద్ధ ఆధ్యాత్మిక స్థితికి, కృష్ణ భక్తి భావనా స్థితికి ఆమెను తీసుకొని వచ్చుటయే ఆ దేవదేవుని ఉద్దేశం. నిన్నటి అధ్యాయంలో మనము చూసాం ఏ విధంగా ఏం చేశాడు ఉద్ధవుడు. ఆయన బృందావనంలో మొత్తం అంతా కూడా 6 నెలలు ఉండి అక్కడ జరిగినటువంటి విషయాలు, అక్కడ గోపబాలురు, గోపికలు, అదేవిధంగా నంద యశోదలు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి ఆ విశేషాలన్నీ కూడా అందరికీ కూడా ఆయన వివరించాడు అని చెప్పి మనము చెప్పుకున్నాం మనం. సో కానీ ఏంటంటే కనుక కృష్ణుడు అక్కడ ఒక సెంటెన్స్ తో అయిపోయింది. కానీ ఏంటంటే కనుక కృష్ణుడికి ఆయన ఉద్ధవుడు కొన్ని రోజుల పాటు ఆయన వివరించాడంట ఇవన్నీ కూడా. 1 రోజు 2 రోజులు కాదు, రోజుల తరబడి కృష్ణుడికి అన్ని కూడా వివరించారంట. సో ఉద్ధవుడి యొక్క సందేశం వలన, అదే విధంగా కృష్ణుడు కూడా ఆయన ఉపదేశం పంపించారు కదా, వాటి వలన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గోపికలు, గోపులు, నంద యశోదలు వీళ్ళందరికీ కూడా కృష్ణుడు లేడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు అనేటువంటి భావన ఉన్నా సరే వాళ్ళకి ఎంతో కొంత ఊరట అనేటువంటిది, స్వాంతన అనేటువంటిది లభించింది అన్నమాట. సో అక్కడితోటి ఆ యొక్క విషయం పూర్తయింది. ఆ తర్వాత ఏమవుతుంది మనం చెప్పుకున్నాం. కృష్ణుడు ఎప్పుడైతే కనుక మధురా నగరానికి వచ్చినప్పుడు కుబ్జ ఏం చేసింది, కృష్ణుడికి ఆ యొక్క చందనాన్ని ఆవిడ అర్పించింది. దాని పట్ల స్వామి సంతృష్టి చెంది ఆవిడ యొక్క ఇక్కడ పట్టుకుని ఆవిడని ఇలా పైకి లేపుతారు స్వామి. లేపితే కనుక ఆవిడికి మొత్తము త్రివక్ర 3 చోట్ల ఆవిడకి బెండ్ ఉంటుంది అనమాట, వంకరగా ఉంటుంది ఆవిడ గూని. సో అలాంటి ఆవిడ స్ట్రైట్ గా అయిపోతుంది. ఆ తర్వాత ఎంతో చాలా అందంగా తయారైపోతుంది అనమాట. సో వెంటనే ఏం చేస్తుంది కుబ్జ, తన రూపాన్ని చూసుకుని తనే నమ్మలేకపోతుంది. వెంటనే ఏం చేస్తుంది, కృష్ణుడి యొక్క ఉత్తరీయాన్ని పట్టుకుని
రా మా ఇంటికి వెళ్దాం రా అని చెప్పేసి పిలుస్తుంది అనమాట. ఆవిడ సిగ్గు విడిచి పిలుస్తుంది. అక్కడే బలరాముడు కూడా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అనమాట. సో ఆ తర్వాత ఏమవుతుంది, ఈ యొక్క విషయాలన్నీ జరిగిన తర్వాత కృష్ణుడు తన యొక్క భక్తులందరినీ సంతోష పెట్టాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడికి ఆయనకి ఆనందం ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే మొత్తం ఆనందాంబుది. సో ఆయనే ఆత్మారాముడు. సో మనకు ఆనందం కావాలనుకోండి, మనం ఏం చేస్తాము, బయట నుంచి వెతుక్కుంటాం. ఏదో ఒక వస్తువు తినడము, లేకపోతే ఏదైనా మంచి సంగీతం వినడము, లేకపోతే కనుక ఒక్కొక్కసారి పడుకోవడము, లేకపోతే మంచి దుస్తులు వేసుకోవడము. ఇలా మనకి ఆనందం కావాలంటే కనుక ఏం చేయాలి, మనము బయట ఏదో ఒక విషయాన్ని తెచ్చుకోవాలి మనం. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆత్మారాముడు కాబట్టి ఆయనకి ఆనందం కావాలంటే బయట నుంచి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయన ఎవరికైనా సప్లై చేయాలంటే ఆయనే సప్లై చేయగలడు ఆనందం అన్నమాట. సో ఆయన భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఆనందం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆనందం పొందాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆయన ఏం చేస్తాడు, ఆయన తన యొక్క భక్తులకి ఆనందం కలిగించడానికి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అదేవిధంగా కుబ్జకి ఆయన మాట ఇచ్చాడు కదా, నేను తర్వాత వస్తాను మీ ఇంటికి అని చెప్పి ఆయన ఇప్పుడు మాట ఇవ్వడం జరిగింది అనమాట. సో అందుకని చెప్పేసి ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడు ఇద్దరు కూడా కుబ్జ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో ఇక వేశ్యలు ఏం చేస్తూ ఉంటారు, ఎవరైతే విటులు ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క దేహాన్ని అర్పించి వాళ్ళు ఆనందం పొందుతారు, వాళ్ళకి ఆనందం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు కుబ్జ ఇంటికి వెళ్ళినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే కనుక కుబ్జ దగ్గర నుంచి ఆనందం పొందటం కాదు, కుబ్జని ఉద్ధరించాలి, ఆవిడ్ని ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. ఆమెని పరిశుద్ధ భక్తురాలిగా చెయ్యాలని చెప్పేసి కృష్ణుడు అక్కడికి వెళ్ళారనమాట. సో ఆయన ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నాం కదా, లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. గోలోక బృందావనంలో వైకుంఠంలో ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు, ఎంతో మంది లక్ష్మీదేవులు ఎప్పుడు కూడా ఆయన సేవిస్తూ ఉంటారు. ఒక ఇంటికి వేసే ఇంటికి వెళ్ళి ఆయన ఎటువంటి ఆనందం కూడా పొందాల్సినటువంటి అవసరం ఆయనకి లేనే లేదు. కానీ ఏంటంటే కనుక ఈ యొక్క కుబ్జని ఆ యొక్క భగవత్ సాగరంలో నుంచి ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క కుబ్జ ఇంటికి వెళ్ళడం జరిగింది అనమాట. ఎవరిని తీసుకుని వెళ్ళారు అక్కడికి, ఉద్ధవుని తీసుకుని వెళ్ళారనమాట. సో అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే కనుక కుబ్జ యొక్క ఇల్లు అంతా కూడాను సో చాలా గ్రాండ్ గా ఉందన్నమాట. సో అక్కడ రకరకాలైనటువంటి చిత్తరువులు అవి ఇవి కూడా పెట్టారనమాట. కామోద్దీపనం కలిగించేటువంటి చిత్తరువులు, సో ముత్యాలు, పతాకాలు చాలా అందంగా ఉన్నాయన్నమాట. అన్ని చోట్ల కూడా పుష్పాలు అవన్నీ కూడా పెట్టబడి చక్కగా మంచి మంచి సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా పెట్టబడి ఉన్నాయి. మంచి మంచి సువాసనలు అన్ని కూడా వస్తున్నాయి. పన్నీరు అన్ని ఉన్నాయి. చక్కగా మొత్తం గదులన్నీ కూడా ఇంట్లో దీపాలతో అలంకరించి ఉన్నాయన్నమాట. సో కృష్ణుడు వాగ్దానం చేసినట్లు కుబ్జ దగ్గరికి వెళ్ళిన వెంటనే కుబ్జ ఎంతో సంతోషిస్తుంది అనమాట. వెంటనే పరిగెత్తుకుని వచ్చి తన చెలికత్తెలతోటి కుబ్జ కూడా వచ్చి శ్రీకృష్ణ భగవానుడికి ఏం చేస్తుంది, ఆవిడ స్వాగతం పలుకుతుంది అనమాట. సో వాళ్ళిద్దరిని కూడా లోపలికి తీసుకుని వెళ్తారు. కృష్ణుడు అయితే కనుక కుబ్జ యొక్క మందిరం పర్సనల్ బెడ్రూమ్ లోకి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. సో ఉద్ధవుడికి కూడా ఒక మంచి ఆసనం చూపిస్తారనమాట. కానీ ఉద్ధవుడు ఏం చేస్తారు, ఆసనాన్ని ఇలాగ టచ్ చేసి ఆయన కింద కూర్చుండిపోతారు. ఎందుకంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు నా యొక్క యజమాని, ఆయన ముందు నేను ఒక ఆసనంలో కూర్చునేటువంటి అర్హత నాకు లేదు అని చెప్పి ఆయన కింద కూర్చోవడం జరుగుతుంది అనమాట. సో కృష్ణుడు అప్పుడు కుబ్జ యొక్క సైన మందిరంలోకి ప్రవేశిస్తారు. సో కుబ్జ కూడా చక్కగా స్నానం అవన్నీ కూడా చేసి అత్తరు సుగంధము అన్ని కూడా లేపనాలన్నీ కూడా రాసుకుని కృష్ణుడికి ఆనందం కలిగించడానికి ఆవిడ వస్తుంది అనమాట. వస్తే కనుక కుబ్జని స్వామి కూర్చోబెట్టుకుంటారు. సో కూర్చోబెట్టుకున్న తర్వాత కృష్ణుడి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి సువాసన పీల్చినంత మాత్రం చేతనే ఆవిడలో ఉన్నటువంటి కామ భావనలు అన్ని కూడా పోయినాయండి. కేవలము సువాసన పీల్చినంత మాత్రాన్ని
కుబ్జలో ఉన్నటువంటి ఆ యొక్క కామ భావనలు అన్ని కూడా పోయినాయి అంట. సో అది స్వామి యొక్క కరుణ అన్నమాట. సో ఆ తర్వాత ఏం చేస్తుంది ఆవిడ మొత్తము అడుగుతుంది అనమాట కృష్ణుని, నాతో పాటే ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడే ఉండండి, ఆనందాన్ని అనుభవించండి అని చెప్పని అడుగుతుంది అనమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తారు, తిరస్కరిస్తారనమాట. నాతో పాటే ఉండండి, నాతోనే మీరు అనుభవించాలి అని చెప్తే కనుక శ్రీకృష్ణుడు ఆవిడని తిరస్కరిస్తారన్నమాట. తిరస్కరించి లేదు నేను వెళ్ళాల్సింది అని చెప్పేసి మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సురారాధ్యం సమారాధ్య విష్ణుం సర్వేశ్వరేశ్వరం యో వృణీతే మనోగ్రాహ్య మసత్వాత్తు మనీష్యసౌ. రాజేశ్వరి మాతాజీ అనువాదం చదవండి, భాష్యము పాశం లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు దండత్ర. 10th చదవలేమో ప్రభుజీ, పదో శ్లోకం చదవలేదండి. చదవలేదా? తస్యై కామావరం దత్వా మానయిత్వా చ మానదా సహోద్దవేన సర్వేసా స్వధామా గమదృద్ధిమా. రాజేశ్వరి మాతాజీ 10వ శ్లోకం అనువాదం భాష్యం. పహిన్య కామ వరము దత్వా సారీ ప్రభు. మానందుడు సర్వేశ్వరుడు నగు శ్రీకృష్ణుడు ఆ కామవాంఛన తీర్చగలదని వరము నొసగిన ఆమె పట్ల ఆధారం చూపి పిదప ఉద్ధవనితో కూడి పరమ సంపన్నయుతమగు స్వగృహమునకు వెడలను. భాష్యం రచించడం. ఆమె కామవాంఛనను తాను తీర్చగలనని త్రివిక్రమకు శ్రీకృష్ణుడు వాగ్దానము మొసిగినట్లు కామవరము ద్వత్వ అను పద సముదాయమును సూచించునని ఆచార్యులందరూ అంగీకరించిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. సర్వేశ్వరుడగు విష్ణువు ధురారాధ్యుడు. అతని సక్రమంగా అర్చించిన పిదప ఎడలేని లౌకిక ఇంద్రియ భోగ కోరికలను కోరినచో అల్ప ఫలముతో సంతుష్టుడైనందున అతని నిక్రముగా బుద్ధిహీనుడే అగును. భాష్యం చదవాలా ప్రభు? భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. త్రివక్ర చరితంను 2 స్థాయిలలో అవగతం చేసుకోవాలననుట ఆచార్యుల వ్యాఖ్యానం నుండి సుస్పష్టము. ఒక పక్క ఆమె భగవంతునితో ప్రత్యక్ష సాంగత్యమును నెరిపి అతని లీలలలో పాల్గొనిన ముక్తాత్మురాలిగా తెలుసుకొనవలసి ఉన్నది. ఇంకొక పక్క శ్రీకృష్ణుని సంబంధములో చేయరానిది ఏమిటనేది విషయమును గురించి బోధించుటకు ఆమె నైజము స్పష్టముగా ఉద్దేశించబడినది. భగవద్లీలలు కేవలము ఆనందపూర్ణములేగాక నీతి బోధకములు కూడా అయి ఉండునము. కనుక ఈ లీలలలో నిజమైన విదురుద్ధత ఏది లేదు. ఏలయనగా త్రివక్ర యొక్క పవిత్రతను ఆమె చెడ్డ ఉపమానము 2 భిన్న స్థాయిలో జరిగినవి. అర్జునుడు కూడా విశుద్ధ భక్తునిగా పరిగణింపబడినాడు. అయినను మొదట అతడు యుద్ధము చేయమనేది కృష్ణ ఆదేశములను ఉల్లంఘించుటను చేయకూడదని దానికి కూడా ఉపమానము చూపెను. అయినను అట్టి చెడ్డ ఉపమానములు పరతత్వమగు శ్రీకృష్ణుని ఆనందమయ సాంగత్యములో సర్వదా సుఖాంతమునే కలిగి ఉండును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.
సో స్వామి ఆయనకు ఆవిడికి కుబ్జకి వరం ఇచ్చారు కాబట్టి కామవాంఛ తీరగలదు అని చెప్పి వరం ఇచ్చారు కాబట్టి సో అక్కడ ఉద్ధవుడితో పాటు వెళ్ళి సో ఆవిడ యొక్క కోరికను తీర్చి స్వామి ఏం చేశారు, మళ్ళీ తన యొక్క స్వగృహానికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఇక్కడ కుబ్జ ద్వారా మనం రెండు రకాల విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఒకటి, భగవంతుడితోటి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటే కనుక చాలా అదృష్టం. కానీ భగవంతుడి యొక్క సాంగత్యం దొరికినా సరే మనము ఆయన దగ్గర నుంచి ఏం కోరుకోవాలి అనేటువంటిది కూడా మనము తెలుసుకోవాలన్నమాట. సో ఒక కథ ఉంటుంది కదా, చాలా సార్లు చెప్తున్నాం. సో ఒక ఆవిడ కట్టెలు మోసుకుంటూ అడవిలో వెళ్ళిపోతూ ఉంటుంది, అస్సలు మోయలేకపోతుంది. సో ఒకసారి అలసట తీర్చుకోవాలని చెప్పేసి కట్టెల మూట కింద పెట్టుకుంది ఆవిడ. సో కానీ మళ్ళీ కట్టెల మూట పైకి పట్టుకుని వెళ్దాము అని అనుకుంటే కనుక మళ్ళీ ఆవిడ పెట్టుకోలేకపోతుంది. సో గట్టి గట్టిగా ఆవిడ ఇంకా ఎత్తలేక నారాయణ నారాయణ అని పిలిస్తే భగవంతుడు వచ్చేసారు డైరెక్ట్ గా. వస్తే కనుక ఏం అడిగింది ఆయన్ని, నా కట్టెల మూట తీసి నా తల మీద పెట్టిన ఆయన అని అడిగిందండి. సో ఎంత ఫూలిష్ అది. సో అలాగే కుబ్జ కూడా ఏం చేసింది, సాక్షాత్తు దేవాది దేవుడు ఆవిడ దగ్గరికి ఆవిడ ఇంటికి ఆతిథ్యం కోసం వచ్చినప్పుడు ఏం చేసింది ఆవిడ, కేవలం నా కామవాంఛను తీర్చండి అని అడిగింది. సో కానీ ఏంటంటే కనుక ఆయన కరుణామయుడు కాబట్టి ఆయనకి అన్ని కూడా తెలుసు కాబట్టి మనము పిచ్చి పిచ్చి అడిగినా సరే ఆయన ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు కాబట్టి కుబ్జకు కూడా ఆయన ఏం చేశారు, యొక్క కామోద్దీపన నుంచి ఆయన బయటపడేలాగా చేశారనమాట. ఎందుకంటే కామం అనేటువంటిది ఏమిటి, భౌతిక ప్రపంచంలో సంఖ్యలతో ఉంటుంది, సంఖ్యలు కాబట్టి అన్నమాట. సో దాని నుంచి ఆవిడ్ని బయటపడేశారనమాట. అక్రూరా భవనం కృష్ణ సహా రామోద్ధవ ప్రభు కించిత్ చికీర్షయన్ ప్రాగా తక్రూరా ప్రియ కామ్యయా. శశికళ మహేష్. పిదప శ్రీకృష్ణుడు కొన్ని కార్యములను చక్కబెట్ట కోరిన వాడే బలరామ ఉద్ధవులతో కూడి అక్రూరుని గృహమునకు వెడలేదు. ఆ దేవదేవుడు అక్రూరుని కూడా ప్రసన్నుని చేయగోరి ఉండెను. భాష్యం. శ్రీకృష్ణుడు త్రివక్ర గృహమునకు వెడలినట్టి వెనుకటి సంఘటన ఇప్పుడు అక్రూరుని గృహమును సందర్శించుట అనునవి మధురా నగరం నందు ఆ దేవదేవుని దినచర్యలోని మనోహరము అంశములను పరిచయించే. హరే కృష్ణ ప్రభుజీ. తతాన్నరవర శ్రేష్ఠ నారాద్వీక్ష్య స్వబాంధవాన్ ప్రత్యుత్థాయ ప్రముదితః పరిష్వజ్యాభినంద్య చ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ అనువాదం భాషించడం. శ్లోకం పక్క పేజీలో 2 లైన్లు ఉన్నాయండి. ననామా కృష్ణం రామం చ సాతైర్యా ప్యభివాదిత పూజయామాస విధివత్ కృతాసన పరిగ్రహన్. హరే కృష్ణ ప్రభుత్వం. బంధువులు నరవర శ్రేష్ఠులు నగు కృష్ణ బలరాములను దూరము నుండియే గాంచి అక్రూరుడు పరమానందముతో ఎదురేగెను. వారిని ఆలింగమును చేసుకుని అభినందించిన పెదప అతడు వారికి నమస్కరించెను. వారు కూడా అతనిని అభినందించి పెదప అతిథులు తమ ఆసనములను గ్రహించగా యథావిధిగా అతడు వారిని అర్చించెను. భాష్యం. శ్రీకృష్ణాదులు అక్రూరుని చెంతకు మిత్రభావంతో చేరిరని శ్రీల జీవగోస్వామి పలికిరి. తొలుత అక్రూరుడు అట్టి మిత్రభావమునే చూసి ఆ పిదప ఆతిథ్యము నొసగినప్పుడు ఆ దేవదేవుని ఎడ తన సహజ శక్తి భావమును అవలంబించి ఆ విధముగా కృష్ణ బలరాములకు ప్రణమిల్లెను. హరి కృష్ణ. ఆదావనే జనీరాపో ధారయన్ శిరసాన్ నృపా అర్హణేనాంబరైర్దివ్యై గంధాసద్భూషణోత్తమై.
అర్చిత్వా శిరసా నమ్య పాదావంకతగౌమృజన్ ప్రసయావనతో క్రూరా కృష్ణ రామావభాషత. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రాజా అక్రూరుడు శ్రీకృష్ణ బలరాముల పాదములను కడిగి పిదప ఆ పాద ప్రక్షాళిత జలమును స్థిరమున చల్లుకొనెను. ఉత్తమ వస్త్రములను, సుగంధ లేపనమును, పుష్పమాలలను, ఉత్తమ మగు ఆభూషణములను కానుకలుగా నొసగి వారిరువురిని అర్చించిన పిమ్మట అతడు నేలపై స్థిరము వంచి నమస్కరించెను. పిదప శ్రీకృష్ణుని పాదములను తన ఒడిలో పెట్టుకొని సంవాహనము చేయుచు అతడు వినయముతో తల వంచి కృష్ణ బలరాములతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. దివ్యా పాపోహత కంసా సానుగోవామిదం కులం భవద్భ్యాముద్ధృతం కృచ్ఛ్రా దురంతాచ్చా సమేధితం. లక్ష్మీ పార్వతి మాతాజీ. హరే కృష్ణ. అక్రూరుడు పలికెను, దుష్టుడకు కంసుని అనుచర సహితముగా మీరిరువురు వధించిన వారే ముగింపు లేనట్టి కష్టము నుండి మీ వంశమును ఉద్ధరించి దానిని సమృద్ధి కావించుట నిక్కముగా మా అదృష్టము. హరే కృష్ణ. యువం ప్రధాన పురుషౌ జగద్దేత్తు జగన్మయౌ భవద్భ్యామ్నా వినా కించిత్ పరమస్తి న చాపరం. కృష్ణ ప్రభుజీ. నేను చదవలేదు ప్రభుజీ. ఎవరండి మీ పేరు? మంజుల మాతాజీ. అవును. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీరిరువరు ఆది పరమ పురుషులు, జగత్కారణులు, జగన్మయులనై ఉన్నారు. కించిత్ సూక్ష్మ కారణముగా గాని లేదా వ్యక్త పదార్థము గాని మీకు అన్యముగా లేదు. భాష్యము. తమ వంశమును కాపాడినందులకు కృష్ణ బలరాములను కొనియాడిన పిమ్మట అక్రూరుడు ఇప్పుడు తెలియజేయునిదేమనగా ఆ దేవదేవునికి వాస్తవమునకు సాంఘిక రాజకీయ వ్యవస్థలతో ఎటువంటి లౌకిక సంబంధము లేదు. అతడు ఆది దేవుడు. సమస్త విశ్వమొక్క లాభము కొరకు అతడు లీలలను వనర్చుచుండును. హరే కృష్ణ. మనకి చూసాం మధుర లీల జరిగినప్పుడు కృష్ణ బలరాములు ఇద్దరిని కూడాను ఆయన రథంలో తీసుకుని వచ్చారు. రథంలో తీసుకుని వచ్చిన తర్వాత మధుర యొక్క బోర్డర్ సరిహద్దులోకి వచ్చిన వెంటనే ఏం చేస్తారు? కృష్ణ బలరాములు ఇద్దరికి కూడా ఆయన అక్రూరుడు మా ఇంటికి రండి అని చెప్పి ఆయన ఆహ్వానం ఇస్తారనమాట. కానీ కృష్ణ బలరాములు ఏమని చెప్తారు? ఇప్పుడు చాలా ముఖ్యమైన పనులన్నీ కూడా చాలా ఉన్నాయి, తర్వాత మీ దగ్గరికి వస్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ రథం దిగిపోతారు. సో రథం దిగిపోయిన తర్వాత ఆయన కొంచెం డిసప్పాయింట్ అవుతారు అక్రూరుడు. డిసప్పాయింట్ అయ్యి అయినా సరే ఏంటంటే బాధ్యత కింద అక్కడి నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్ గా కంసుడి దగ్గరికి వెళ్ళిపోయి కంసుడితో చెప్తారు, ఇలాగా కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా నేను తీసుకుని వచ్చేసాను, వాళ్ళిద్దరు మధురలో ఎంటర్ అయిపోయారు, సరే పొద్దున యజ్ఞానికి అంతా కూడా వాళ్ళు వస్తారు అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఏం చేస్తాడు అక్రూరుడు? వెళ్ళిపోతాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అన్నమాట కంసుడికి చెప్పిన తర్వాత. మనం చూసాం కృష్ణుడు బలరాములు ఇద్దరు కూడా వాళ్ళ క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంప్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మధురా నగరంలో ఆయన సరదాగా ఒక తిరగడానికి అదన్నీ కూడా వెళ్ళడము, అలా ఇలా చాకల వాడిని చంపడము, సో అక్కడ పూమాలలో వేసే వాళ్ళని అందరినీ కూడా రక్షించడము, ఉద్ధరించడము, సో కుబ్జా ఉద్ధారము, ఇవన్నీ కూడా జరిగిపోయింది అన్నమాట. సో కానీ ఏంటంటే అక్రూరుడి ఇంటికి వెళ్ళలేదు శ్రీకృష్ణ భగవానుడు. కానీ ఏంటంటే అప్పుడు ఆశ్వాసన ఇచ్చారు ఆయన, ఏమని? వస్తాను, మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఆయన ఇన్సూరెన్స్ ఇచ్చారు. సో అందుకని ఏం చేశారు? ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన దగ్గర నుంచి పరిచర్య స్వీకరించదలుచుకుని ఎవరెవరితో వెళ్తారు? కుబ్జ దగ్గరికి ఓన్లీ ఉద్ధవుడు కృష్ణుడు వెళ్తారు. ఈసారి కృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు ముగ్గురు కూడా అక్రూరుడి యొక్క ఇంటికి వెళ్తారనమాట. సో ఎప్పుడైతే కనుక వీళ్ళిద్దరిని కూడా దూరం నుంచి చూస్తారనమాట అక్రూరుడు, కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వస్తున్నారని చెప్పేసి. సో వెంటనే ఆయన దిగి పరిగెత్తుకుని వెళ్ళి కృష్ణుడు బలరాముడిని కూడా ఆయన ఎదురు వెళ్ళి ఆహ్వానం తీసి వస్తారనమాట ఆయన. సో మొట్టమొదట వాళ్ళిద్దరు కూడా ఏ భావంతో ఉన్నారు? అక్రూరుడు
మిత్ర భావంతో ఉన్నారనమాట. ఎందుకంటే కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో ఫెమిలరైజేషన్ అయింది కదా, అక్కడ నందుడి దగ్గర నుంచి తీసుకురావడం అంటే కొంచెం ఫ్రెండ్షిప్ లాగా ఉందన్నమాట. కానీ ఎప్పుడైతే కనుక మళ్ళీ అక్రూరుడు వాళ్ళ ఇంటి లోపలికి తీసుకుని వచ్చి వాళ్ళకి మర్యాదలు సపర్యలు చేయడంలో ఆ భావన మళ్ళీ ఎలా మారిపోయింది? ఆ భావన మళ్ళీ ఎలా మారిపోయింది? భక్తుడుగానండి. దాస్య భావంలోకి మారిపోయింది. దాస్య భావంలోకి మారిపోయింది. ముందుగా మిత్రభావము, ఆ తర్వాత మళ్ళీ దాస్య భావంలోకి మారిపోయింది అన్నమాట. సో అందుకే ఏం చేశారు ఆయన? దాస్య భావంలోకి మారిపోయిన తర్వాత కృష్ణుడు బలరాముడు ఇద్దరి యొక్క పాదాలని కడిగి ఆ పాద ప్రక్షాళిత జలాన్ని తన తల మీద చల్లుకున్నారని. ఆ తర్వాత వాళ్ళకి ఏంటి? ఉత్తమ వస్త్రాలు, సుగంధ లేపనాలు, పుష్పమాలలు, ఆభూషణాలు ఇవన్నీ కూడా ఆయన వాళ్ళకి కానుకల కింద అర్పించి ఏం చేశారు? ఆయనకు తల వంచి వాళ్ళ యొక్క స్వామి యొక్క పాదాల దగ్గర ఆయనకు తల వంచి నమస్కరించారన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చేశారు? ఆయన వాళ్ళతో మాట్లాడుతూ కృష్ణుడి యొక్క పాదాలని తీసుకుని ఆయన ఒళ్ళో పెట్టుకుని వాటిని నివృత్తు సంభాషణం చేస్తూ కృష్ణ బలరాములతోటి ఎంతో స్వాంతనతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారన్నమాట. పాద సంవాహనం చేస్తూ ఉన్నారన్నమాట. సో అప్పుడు కృష్ణుడి పట్ల ప్రేమతోటి కన్నుల వెంట కన్నీరు కారుస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఎవరు? అక్రూరుడు శ్రీకృష్ణ భగవానుడితోటి. ప్రభు కృష్ణ, కంసుడు అతని యొక్క పరివారాన్ని అందరినీ కూడా సంహరించడం అనేటువంటిది నీ యొక్క కృపకి నిదర్శనము. మేము అనుకున్నాం అసలు కంసుడి చెర నుంచి మేము ఎలాగ బయటపడతాము, కంసుడి యొక్క కష్టాల నుంచి ఎలా బయటపడతాము, అసలు మాకు ఏ మార్గము కూడా మాకు కనిపించలేదు. కానీ మీరిద్దరూ కూడా వచ్చి చాలా తేలిగ్గా కంసుడిని వాళ్ళ యొక్క పరివారాన్ని అందరినీ కూడా చాలా అవలీలగా మీరు చంపేసి యదువంశాన్ని ఒక పెద్ద విపత్తి నుంచి మీరిద్దరూ కూడా రక్షించారు. సో యదువంశంలో ఉండేటువంటి యాదవులందరూ కూడా మిమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని రక్షించారు అని చెప్పి ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మీరిద్దరు కూడా మామూలు వాళ్ళు కాదు, మీరిద్దరు కూడా దేవదేవులు. సర్వ కారణాలకి మొత్తం ఆది కారణం మీరే. మీకెంతో శక్తి ఉంది, మీరు విశ్వవ్యాపకులు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఆయన ఏం కీర్తిస్తున్నారు చూద్దాం. ఆత్మా సృష్టామిదం విశ్వం విశ్వ్య స్వశక్తిభి గీయతే బహుదా బ్రహ్మన్ శ్రుత ప్రత్యక్ష గోచరం. పద్మిని మాతాజీ మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్, హరిత మాతాజీ భాష్యంలో రెండో పారాగ్రాఫ్. మరో శక్తులచే ఈ విశ్వమును సృజించి పిదప దాని యందు నీవు ప్రవేశించదువు. ఆ విధంగా మనుజుడు ప్రామాణికుల వలన శ్రవణముచ్చే ప్రత్యక్షానుభవముచ్చే నిన్ను వివిధ రూపములను కాంచగలడు. భాషముగా ప్రపాదగిదే స్థుత ప్రత్యక్ష గోచరం మరియు ఆత్మ సృష్ట విధం విశ్వం అను వారిని వ్యాకరణ సామ్యము సూచించదేమనగా భగవంతుడు తన శక్తులచే సృష్టి యందు ప్రవేశించి విశ్వమునందు తనను గోచరిగా చేసుకొనును. సమస్తేస్తర విషయములతో పోల్చినచో భగవానుని పరమాధిక్యము. అదే సమయమున వాటితో అతని అభిన్నత శ్రీమద్ భాగవతమునందు ఇతర వైదిక శాస్త్రముందు తరచుగా మనకు గోచరించును. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిన అచింత్య భేద తత్వము తప్ప అన్యమగు ఎటువంటి సారాంశము వేద వాంగ్మయం నుండి మనకు లభింపదు. అది ఏమనగా పరతత్వము. సర్వశక్తివంతుడు సృష్టికర్త ఎల్లరను నియమించేవాడు కనుక సమస్తము కన్నను ఘనమైన వాడు భిన్నుడు. అదే సమయన సృజింపబడిన సమస్తము అతని శక్తి విస్తారమే కనుక సమస్తంతో ఏకమును అయి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణాం ప్రభుజీ. శ్రీమద్ భాగవతం నందలి ఈ అధ్యాయములలో ఈ గ్రంథం యొక్క ఒక అద్వితీయ అసాధారణ లక్షణమును మనం కూడా గమనించవచ్చును. శ్రీకృష్ణుడు గోపికలకు సందేశము పంపినప్పుడు గాని లేదా అక్రూరుని స్తుతులను స్వీకరించినప్పుడు గాని ఎల్లప్పుడూ తాత్విక చర్చయే దాని యందు ఉండును.
భాగవతం నందంతటను మనోహరమగు లీలలతో పాటు తత్వము కలిసి ఉండుట ఒక అసాధారణ లక్షణము. భగవాను యొక్క ముక్తాత్ములకు అతని అనుచరుల యొక్క ఆధ్యాత్మిక భావములను మనము దర్శించుటే గాక వాటిని ఆస్వాదించవచ్చును. అయినను వారి తాత్విక స్థితిని గురించి నిరంతరము మనకు గుర్తు చేయబడుచుండును. లేనిచో మనము తుచ్చమగు మానవ దృష్టిలో కూరుకుపోయేదము. ఆ విధముగా ఈ గ్రంథ నైజమును అనుసరించి అక్రూరుడు పారవశ్య భావములో తాత్విక స్థుతులతో శ్రీకృష్ణ భగవాను కీర్తించుచున్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. యదా హి భూతేషు చరాచరేషు మధ్యాదయో యోనిషు భాంతి నానా ఏవం భవాన్ కేవలాత్మయోనిషు ఆత్మాత్మతంత్రో బహుదా విభాతి. సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శృతి వ్యాధి మూలతత్వములు స్థావర జంగమ జీవజాతుల యందు వివిధ రూపములలో ప్రకటమయ్యేడి రీతి స్వతంత్రుడవు పరమాత్ముడవు నగు నీవు నీ సృష్టి యందు బహు రూపములలో ప్రకటమగుచుందువు. హరే కృష్ణ. రుజస్య దోలుం పసిపాసి విశ్వం రజస్తమః సత్వగుణైః స్వశక్తిభిః నభద్యతే తద్గుణకర్మభిర్వా జ్ఞానాత్మనస్తే క్వచ బంధహేతు. ప్రభాతి మాతాజీ. అనువాదము భాష్యము లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. రజస్తమ గుణములో సత్వగుణము అనేది స్వశక్తులచే నీవు ఈ విశ్వమును సృజించి లయింపజేయచ్చు పోషణము కూడా చేయుచుందువు. అయినను ఈ గుణములందు గాని వాటి కర్మలచే గాని నీవు బద్ధుడవు కావు. సమస్త జ్ఞానమునకు నీవే ఆది మూలము కనుక ఏది నిన్ను మోహముచే బద్ధుడు ఒకనట్లు చేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జ్ఞానాత్మనస్తే క్వచ బంధ హేతు. నీవు జ్ఞానమయుడవు కనుక నీకేది బంధకారము కాగలదు అని పద సముదాయము సర్వజ్ఞుడకు భగవానుడు ఎన్నడూను భ్రాంతికి లోను కారణి స్పష్టంగా సూచించును. కనుక మనమందరము భగవంతులమే కాని దానిని మరచి ఇప్పుడు భ్రమలో ఉన్నాము అని మాయావాద సిద్ధాంతము శ్రీమద్ భాగవత పుటలలో ఇచ్చట ఖండించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. దేహాద్యుపాదేర నిరూపిత తద్వాద్ భవో న సాక్ష్యాన్నభిదాత్మన స్యాత్ అతో న బంధస్తవ నైవ మోక్షః స్యాతాం నికామమస్త్వయినో వివేక. చంద్రమాతజీ మీరు అనువాదం చదవండి. లక్ష్మీ పార్వతి మాతజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భౌతికమగు దేహాది ఉపాధులచే నువ్వు కప్పబడితివి. ఏనాడును నిరూపింపబడనందున నువ్వు సాక్షాత్తుగా జన్మము గాని ఎటువంటి బంధములు గాని లేవని నిర్ణయింపబడను. కనుక నీకెప్పుడు బంధమోక్షములు లేవు. ఒకవేళ నీకు బంధమోక్షములు ఉన్నట్లు గోచరించినచో అది కేవలము మేము ఆ రీతిగా గాంచడం వలనని నీ కోరిక వలన గాని లేదా మా అవివేకం వలన గాని మాత్రమే అదును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము. భౌతిక రూపముచే కప్పబడినట్లు లేదా మానవుని వలె జన్మించినట్లు భగవానుడు గోచరించుటకు 2 కారణములు అక్రూరుడు ఇచ్చట తెలుపుచున్నాడు. మొదటిది ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు తన లీలలను అనర్చినప్పుడు అతని ప్రియతమ భక్తులు అతనిని తన ప్రియపుత్రునిగా మిత్రునిగా ప్రేమికునిగా తలుతురు. అట్టి ప్రేమ వినయము నందు కృష్ణుని వారు భగవంతుడని తలచరు. ఉదాహరణకు కృష్ణుని ఎడ అసాధారణ ప్రేమ కారణమున యశోద అరణ్యమున అతనికి కీడు కలుగునేమో అని
కలవరపడును. ఆమె ఆ రీతిగా భావించుట భగవంతుని ఇచ్చ. అది ఇచ్చట నికామ అను పదముతో సూచింపబడినది. భగవంతుడు భౌతికముగా గోచరించుటకు రెండవ కారణము అవివేక అను పదముతో సూచితమైనది. అనగా కేవలము అజ్ఞాన వశమున అవివేకము వలన మనుజుడు దేవదేవుని స్థితిని అపార్థము చేసుకొనును. భాగవతము నందలి ఏకదశ స్కందమున శ్రీ ఉద్ధవునితో జరిగిన సంవాదములో శ్రీకృష్ణుడు బంధముక్తులకు అతీతమైనట్టి తన దివ్య స్థితిని గురించి విశదముగా చర్చించును. వేదవాంగ్మయమునందు దేహ దేహి విభాగోయం నేశ్వరో విద్యతే క్వచిత్, భగవంతుని యందు దేహాత్మలకు భేదమన్నడనూ లేదు అని తెలుపబడినది. అనగా శ్రీకృష్ణుని దేహము నిత్యము, ఆధ్యాత్మికము, సర్వజ్ఞము, సకలానంద నిధి అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇంకా ఆయన ఏమని ప్రార్థిస్తూ ఉన్నారు? సో మొత్తం పృథ్వీ, వ్యాధి, మూలతత్వాలు, స్థావర జంగమాదులు అన్ని కూడా అన్ని రూపాల్లో కూడా మీరు ప్రకటితం అవుతూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు కూడా పరమాత్ముడివి, స్వతంత్రుడివి. సృష్టిలో ఎన్నో రూపాలుగా మీరు ప్రకటితం అవుతూ ఉంటారు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కీర్తనలు అన్నమాట. సో ఆ తర్వాత ఇంకేం కీర్తిస్తూ ఉన్నారు? మీరు విశ్వవ్యాపకులు, స్థూల రూపంలో గాని, సూక్ష్మ రూపంలో గాని, మరో కారణం గాని, కార్యము గాని లేవు మీకు. సో వేదాలకు ధ్యేయమైనటువంటి పరతత్వం కూడా మీరే. మీ యొక్క అనూహ్యమైనటువంటి శక్తి వలన మాకు ఇప్పుడు కనపడుతూ ఉన్నారు. అదే శక్తి వలన మీరు కావాలంటే కనుక మాకు అదృశ్యం కూడా అయిపోతారు. సో భౌతిక జగత్తులో సత్వ రజస్తమో గుణాల పరస్పర చర్య వలనే మీరేం చేస్తూ ఉన్నారు? సృష్టి స్థితి లయాలన్నింటినీ కూడా మీరు నిర్వహిస్తూ ఉన్నారు. భౌతిక గుణాలకి మీరు ఎప్పుడు కూడా వసుడు కారు మీరు. కానీ జీవాత్మలైనటువంటి మాకు మాత్రము ఎప్పుడు కూడా ఇక ప్రకృతి త్రిగుణాల్లోనే మేము ఉంటాము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారనమాట. మాయావాదులు కొంతమంది ఏం చెప్తూ ఉంటారు? మేము కూడా భగవంతులమే, కానీ ఏంటంటే కనుక ఇప్పుడు మాయ మమ్మల్ని పట్టుకుంది. ఎప్పుడైతే కనుక మాయ మమ్మల్ని వదిలిపెట్టేస్తుందో మళ్ళీ మేము ఏమైపోతాము? భగవంతులం అయిపోతాము. మరి నువ్వు ఎందుకబ్బా ఇన్ని కష్టాలు పడుతున్నావు మాయలు అంటే కనుక వాళ్ళు ఏమంటారు? లేదు లేదు లేదు, ఇలా కష్టాలు పడడం కూడా మా యొక్క లీల. మా యొక్క లేదా సామెత చెప్తారు కదా, కింద పడిపోయినా సరే నేనే పైన ఉన్నాను అని చెప్పేసి చెప్తారు కదా, అలా ఉంటుంది అనమాట మాయావాదులు చేసినటువంటి యొక్క పనులు అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు? సో మీకు జన్మ అనేటువంటిది ఉండదు. సో ద్వంద్వాలు అనేటువంటివి లేవు, బంధమోక్షాలు అనేటువంటివి లేవు. ఒకవేళ ఎప్పుడైనా బంధమోక్షాలు ఉన్నాయి అని చెప్పి ఏమైనా మాకు కనిపిస్తూ ఉంటే కనుక అది కూడా మేము మిమ్మల్ని ఆ విధంగా చూడాలి అని అనుకుంటున్నాం కాబట్టి మాకు అలా కనిపిస్తావు. కానీ యాక్చువల్ గా అయితే కనుక మీకు బంధము మోక్షము అనేటువంటిది ఏది కూడా లేదు. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? కృష్ణుడిని అందరూ కూడా ఏం చేస్తున్నారు? పుత్రుడి కింద, మిత్రుడి కింద, ప్రేమికుడి కింద రకరకాల సంబంధాల్లో అందరూ కూడా శ్రీకృష్ణుడితోటి ప్రేమ వినిమయము చేస్తూ ఉంటారన్నమాట. ఆ ప్రేమ వినిమయం జరిగేటప్పుడు కృష్ణుడిని వాళ్ళు భగవంతుడు అని చెప్పని అనుకోరన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏమిటి? యశోదామాత అన్నమాట. యశోదామాతకి ఏం చేస్తారు స్వామి? ఒకసారి నోరు చూపించినప్పుడు నోట్లో మొత్తం బ్రహ్మాండం అంతా కనబడుతుంది. గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, మొత్తం అన్ని గ్రహాలు అన్ని కూడా యూనివర్స్ అన్ని కూడా కనపడింది. అవన్నీ కూడా కనపడక కాకుండా మళ్ళీ అందులో భారతఖండం దొరికింది, భారత భూమి దొరికింది, దానిలో బృందావనం కనపడింది. బృందావనంలో మళ్ళీ వాళ్ళ ఇల్లు నంద మహారాజుకి ఇల్లు కనపడింది. నంద మహారాజు ఇంట్లో మళ్ళీ కృష్ణుడు, యశోద కనపడ్డారు. ఆ దాంట్లో కూడా మళ్ళీ ఎవరు కనపడ్డారు? యశోద మాత కృష్ణుడి నోట్లో మట్టి తిన్నావు అని చెప్పి ఆయన నోరు చూసి పరీక్షిస్తూ ఉంది అనమాట. అది కూడా కనపడింది. ఇంకా ఆవిడకి ఏమైపోయింది? మొత్తము అది తిరిగిపోయింది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని చెప్పి ఆవిడకి ఏమో అర్థం అవడం. సో అర్థమయ్యి కృష్ణుడేమో నిజంగానే దేవాది దేవుడేమో భగవంతుడేమో అని చెప్పి కొంచెం భావన అప్పుడే మొదలైంది. వెంటనే స్వామికి అర్థమైపోయింది, మళ్ళీ
ఈవిడ కూడా నన్ను భగవంతుడి కింద తలిస్తే కనుక మరి నాకు రోజు అన్నం ఎవరు పెడతారు, నన్ను ఎవరు ఎత్తుకుంటారు, నన్ను ఎవరు దండిస్తారు, నన్ను తల్లిలాగా ఎవరు చూసుకుంటారు అని చెప్పి వెంటనే యోగమాయని ఆయన సమన్ చేశారు. సో వెంటనే యోగమాయ వచ్చి యశోద మీద ఆవహించేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమైపోతుంది, ఆవిడ జరిగిన విషయాలు, ఆయన నోట్లో నేను విశ్వాలు చూశాను అనేటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోతుంది. ఏదో చూసుంటానులే అని చెప్పి మర్చిపోయి వెంటనే కృష్ణుడు మా అబ్బాయి ఆకలిస్తున్నాను అన్న పద లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకుని వెళ్ళి. సో అలాగా మనక పరిస్థితి అలా ఉంటుంది అనమాట. సో అలాగా కృష్ణుడితోటి ఆ యొక్క ప్రేమ వినిమయం జరిగేటప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడిని భగవంతుడు అని చెప్పి ఎప్పుడు అనుకోరు. వాళ్ళు కృష్ణుడిని ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారు, మా యొక్క కుమారుడను, మా యొక్క ప్రియుడను, మా యొక్క భర్తను, నా యొక్క తండ్రి అను, లేకపోతే నా మిత్రుడను అనుకుంటూ ఉంటారన్నమాట. బృందావనంలో ఉండేటువంటి వ్రజవాసుల యొక్క ప్రేమ ఎంత గొప్పది అని అంటే కనుక ఆయన ఎంత పెద్ద పెద్ద లీలలు చేసినా, గొప్ప గొప్ప లీలలు చేసినా, గొప్ప గొప్ప పనులు చేసినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా అటువంటి లీలలకి మోహితులు అయిపోరు అనమాట. వాళ్ళు అగాసురుని చంపడం కానీ, పెద్ద పెద్ద రాక్షసుల్ని చంపడం కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మోహితులు అయిపోరు. సో ఏమవుతుంది, పెద్ద పెద్ద రాక్షసుల్ని చంపిన తర్వాత ఒక్క క్షణం అనుకుంటారు వాళ్ళు, కృష్ణుడు ఇలా చంపేశాడు, అంత పెద్ద రాక్షసుని చంపేశాడు అని ఒక్క క్షణం అనుకుంటారు. మళ్ళీ తర్వాత క్షణం ఏమనుకుంటారు వాళ్ళు, కృష్ణుడు మా ఫ్రెండ్ అంతే, నేను కావాలంటే కనుక కృష్ణుడిని కుస్తీల పోటీలో నేను కృష్ణుడిని ఓడించేస్తాను అని చెప్పి వెంటనే వాళ్ళు వెంటనే అనుకుంటారు. కృష్ణుడు తన యొక్క గొప్పతనాన్ని ఎంత చూపించాలని ప్రయత్నించినా సరే ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడిని గొప్పగా చూడలేదు వాళ్ళు. అంటే అది ప్రేమ, అది కూడా వాళ్ళు అంటే వాళ్ళ యొక్క భావన అలాగే ఉంటుంది అనమాట. వాళ్ళు అంటారు మళ్ళీ కృష్ణుడితోటి, కృష్ణ నువ్వేదో పెద్ద పెద్ద రాక్షసుని చంపేసావని అనుకుంటున్నామో, అవకాశం వస్తే కనుక మేము కూడా చంపేస్తాము, కావాలంటే కనుక నాతో కుస్తీ పడిది కానీ రా అని చెప్పారంటారు ఒక మిత్రుడిని పిలుస్తుంటే. సో అలా ఉంటుంది అనమాట. సో కృష్ణుడు తన యొక్క ఐశ్వర్య భావాన్ని ఎంత చూపించాలి అని చెప్పి ప్రయత్నించినా సరే బృందావనంలో ఆయన యొక్క ఐశ్వర్య భావానికి వాళ్ళు ఎప్పుడు కూడా లొంగలేదు. ఎందుకంటే కనుక వాళ్ళ యొక్క ప్రేమ భావం అనేటువంటిది ఐశ్వర్యం కంటే కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉందన్నమాట. కృష్ణుడు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాడు, నేనే దేవుణ్ణి, నేనే రాముణ్ణి, నేనే నరసింహుణ్ణి అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్పినా సరే వాళ్ళు ఎప్పుడు జోకులేకి పదా అని చెప్పేసి కృష్ణుడిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో అలా ఉంటుంది వాళ్ళ యొక్క భావన. కృష్ణుడు కూడా ఆ విధంగా తన్ను తాను భగవంతుడు అని చెప్పి మర్చిపోయి ఆ యొక్క గోపబాలులతో పాటు, గోపికలతో పాటు, యశోదామాతతో, నందమహారాజుతో కూడా ఆ యొక్క లీలలన్నీ కూడా చేశారన్నమాట. కృష్ణుడు నేనే భగవంతుడిని అని చెప్పి అంతలాగా మర్చిపోయారు. ఒకసారి నారద ముని వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, కృష్ణ చాలా లీలలు చేశారు మీరు బృందావనంలో, అక్కడ మీ తల్లిదండ్రులు వసుదేవుడు దేవకీదేవి కారాగారంలో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, రండి వాళ్ళని రక్షించాలి, బృందావనంలో చేసిన మీరు ఆనందం చేసిన లీలలన్నీ చాలు అంటే కనుక ఓకే 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 మీరు వెళ్ళండి అని చెప్పి నారద ముని పంపించేస్తారు. పంపించేసి వెంటనే మళ్ళీ వాళ్ళ యొక్క స్నేహితులతోటి మళ్ళీ ఆడుకోవడము వాటిల్లో మునిగిపోతారు అనమాట. వాటిలో మునిగిపోతారు, మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ అక్రూరుడు వస్తే కనుక రెండవసారి అప్పుడు బలవంతంగా ఆయన వెళ్లాల్సి వస్తుంది, అప్పుడు వెళ్తారనమాట ఆయన. సో అంటే కృష్ణుడు ఆ బృందావనంలో గోపబాలులు, గోపికలు, ఆ యొక్క నందమహారాజు వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండి తనని తాను భగవంతుడే అని చెప్పి మర్చిపోతారనమాట ఆయన. సో వాళ్ళు కూడా ఆయన ఎప్పుడు కూడా భగవంతుడే అని చెప్పని అనుకోరు. వాళ్ళు కూడా చూస్తాం కదా మనం, ఇన్ని లీలలన్నీ కూడా జరిగిన తర్వాత, ఎప్పుడైతే గోవర్ధన లీల జరిగిన తర్వాత 7 రోజులు ఆయన గోవర్ధ పర్వతాన్ని అలా పెట్టుకున్న తర్వాత అప్పుడు గోపులందరికీ కూడా అప్పుడు అనుమానం వస్తుంది అనమాట. అప్పుడు వెళ్ళి అడుగుతారు నందుణ్ణి, కృష్ణుడు ఏంటి సామాన్యమైన బాలుడా, ఒక పెద్ద పర్వతాన్ని 7 రోజులు 7 పగళ్ళు వేల మీద పెట్టుకుని నిలబడ్డారు, ఏంటి సీక్రెట్ ఏంటి మాకేమో అర్థం అవట్లేదు, ఇప్పటిదాకా ఏమనుకున్నాం ఏదో శక్తివంతుడనో లేకపోతే ఏవో కొంచెం ఎక్స్ట్రా శక్తులు ఉన్నాయనో అనుకున్నాం, కానీ ఇది చేయడం మామూలు వల్ల కాదు, ఏంటి విషయం సీక్రెట్ ఏంటి చెప్పుకొని అందరూ నందుడిని పట్టేసుకొని గట్టిగా చెప్పాల్సింది ఈ రోజు అని పట్టుకుంటే కనుక అప్పుడు నందులు చెప్తారు ఆ సీక్రెట్. గర్గముని నాకు చెప్పారు, ఇంకొక కుమారుడు విష్ణువుతోటి సమానము, మిమ్మల్ని ఎన్నో ఎన్నో రకరకాలైనటువంటి కష్టాల నుంచి, భయాల నుంచి, ఆ గొప్ప గొప్ప ఏవైతే అవరోధాలు వాటిలన్నిటి నుంచి కూడా ఆయన రక్షిస్తారు, ఆయన విష్ణువుతో సమానం అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు, ఓ కృష్ణుడు సామాన్యుడు కాదు, విష్ణువే అని చెప్పేసి. సో అప్పుడు అనుకున్నారు, వాళ్ళకి ఆ రియలైజేషన్ వచ్చింది,
మళ్ళీ మనం ఉద్ధవుడు చూడండి, ఉద్ధవుడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమని అనుకున్నారు, మళ్ళీను కృష్ణుడి పట్ల మాకు భక్తి ఉండు గాక అని చెప్పి మళ్ళీ వాళ్ళు మళ్ళీ మామూలు స్థాయిలోకి వచ్చేసారు. సో అలాగా కృష్ణుడు వాళ్ళతో పాటు ఎలా ఉంటారు, నేను భగవంతుడిని కాదన్నట్టే ఉంటారు. వాళ్ళు కూడా కృష్ణుడు భగవంతుడు కాదు, మా యొక్క స్నేహితుడు, బంధువు, మిత్రుడు, మా కుమారుడు అనేటువంటి భావంలో వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. సో ఇదే విషయాన్ని మనకి యొక్క శ్లోకంలో 22వ శ్లోకంలో ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మనం చర్చ రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్రణ. హరే కృష్ణ. దండవత్రణామాలు. హరే కృష్ణ. దండవత్రణ.